ఫోటో కదా ఫోటో ఫోటో తీసుకో ఫోటో కదా సైడ్ సైడ్ సుధా ముట్టించు సుధా సుధా ఇవ్వడం ముట్టినే లేదు వద్దులే వద్దులే అయిపోయింది అయిపోయా సాయం కన్నా వచ్చిన కూర్చోసింది ఫోటో సార్ వెళ్ళాలనుకున్నారు పట్టుకో పట్టుకో
ఎమ్మెల్యే కీడో నిలుచుకుంటున్నాను అనుకోకుండా ఎమ్మెల్యే కీడో వస్తున్నాను. నేను ఆడపోయినా కూడా నేను నక్కందులో పుట్టినా నేను నక్కందులో పుట్టినానని మూడు వచ్చినట్టు నెల రోజులు లీడర్ వచ్చి ఉండి అసలు ఇది ఇంత ఊరు ఉండలేదు అప్పుడు కొత్త ఇక్కడికి వచ్చిన మన కుటుంబ సభ్యులకు అన్నదమ్ములకు భావభావాలకు మామూలు కూడా నమస్కారం. ఈరోజు ఈ నక్కెందొడ్డిలో పుట్టినందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను కలలో కూడా ఊహించుకోలేదు ఈ గుంటకల్ నియోజకవర్గంలో పోటీ చేసి మరి నక్కందొడ్డి గ్రామానికి మరి నేను ఎమ్మెల్యే అవుతాననే దాన్ని కూడా నేను ఊహించుకోలేదు. ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా జన ప్రభంజనం. నేను ప్రతి గ్రామంలో ఈ నియోజకవర్గానికి 111 గ్రామాలు ఉన్నా ప్రతి గ్రామంలో చెప్తుంటా. నేనేమో కర్నూలు జిల్లాలో కాదు, నాది చిప్పిగిరి మండలం గుమ్మలూరు గ్రామంలో పెరిగాను. నేను పుట్టింది నక్కందొడ్డి అని చెప్పి ప్రతి ఊర్లో చెప్తుంటాను. నియోజకవర్గం అంతా నేను పుట్టిందని. కాబట్టి ఈ ప్రేమ ఈ గ్రామాన్ని కూడా సేవ చేసేదానికి నాకు అదృష్టం కలిగజేసింది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఇంతకు ముందు దాదాపుగా 40-50 సంవత్సరాల క్రితం జయరాం ఎలా చూశారో ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అనే భావన లేకున్నట్లు ఆ గుమ్మనూరు జయరాంనే చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఆ రోజుతో నాకు ఎంత చదువు ఉండి గోళేగుండ్లు పోతే గచ్చకాయలతో ఆడుతుంటే అప్పుడు గోళేగుండ్లు లేకపోతే గచ్చకాయలతో ఆడుతుంది. కాబట్టి ఆ నెనపు ఇంకా ఉంది నాకు. మరి చెప్పాలంటే గోవింద పుబ్బాయి కమ్మన్ బాయిలో ఈదులాడుతుంటుంది. మునికట్లు కట్టుకొని మాకు ఈత రాదంటే తాత తీసుకొని వచ్చి దాంట్లో పడేస్తుంది. అంటే ఆ నెనపు ఈరోజు ఈ నక్కందొడ్డిలోనే 2 తల్లులకి 2 పిల్లలు, ఒకరు కర్ణాటక మంత్రి, ఒకరు ఆంధ్ర మంత్రి. చాలా మొత్తానికి నీళ్ళు ఏమో పవర్ ఏమో కానీ మొత్తానికి మేము పుట్టినప్పుడు నీళ్ళు చల్లుతారు చూడు ఎట్లా కాదు. అప్పుడు ఎవరు గొలుసమ్మ ఏదో అంటారు, గొలుసానమ్మ అంటే గొలుసానమ్మ ఎవరు సంజయ్ ఆమె నాకు మాకు పెద్దది. అవును అంటే నాకు చెప్తుంది ఆ నెనపు ఆ కళ ఈరోజు కూడా ఈరోజు ఈ వచ్చినా కూడా నాకు ఆ పాత జ్ఞాపకాలే తప్ప వేరే జ్ఞాపకాలు లేవు. కాబట్టి రేపు పొద్దున్న మీరు నేను ఎమ్మెల్యే అనే భావన లేకున్నట్ల నా సొంత అన్నతమ్ముడు పామరుడు లెక్కే రండి, మా ఎమ్మెల్యే తెచ్చిపోతామని చెప్పదు. రావయ్య స్వామి మా అల్లుడు ఉన్నాడు రండి, అంతేగాని వీళ్ళు మామూలుగా అదే కాదు. వీళ్ళు ఎంతో నాకు ఇంకా ఇది ఉన్నట్లే కదా.
బామర్దులు బావలు అందరూ ఉన్నారు కాబట్టి ఇలాగే మన గ్రామానికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా రండి చేసి పెడతారు. ఎందుకంటే పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, పైన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేది బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాగే 28 రోజులు నా కోసం కష్టపడండి. 28 రోజులే, ఇంతకుముందు ఎవరితో కష్టపడినారు. 28 రోజులు నా కోసం కష్టపడండి, తర్వాత నేను మీకోసం కష్టపడతాను. ఈ పుట్టడానికి నేను రుణం తెచ్చుకుంటా, ఖచ్చితంగా రుణం తెచ్చుకుంటా. ఏది కావాలనుకున్నా మీరు చెప్పండి, నేరుగా వచ్చి మన ఊరికి ఇచ్చేయండి అని చెప్పి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. కాబట్టి ఇక్కడే టైం అయిపోయింది. 11 ఇంకేం రికార్డు పరంగా లేదు. అయిపోయింది 11 కూడా అయిపోయింది. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి